హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా బావుంటాయి టేస్ట్. గోధుమ పిండితో మనం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చనమాట. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌లోకైనా చాలా బావుంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్. ఎలా చేయాలో చూద్దామా? ఇది చేయడం కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని, వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకిలా నచ్చకపోతే టమాటో ఉడకబెట్టి పైన పొట్టు తీసేసి మిక్సీ చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేనిక్కడ పచ్చివే వేస్తున్నాను. ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. చపాతీ పిండి ఏదైతే ఉందో అది వేసుకోవాలనమాట. ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. మనకి టొమాటో పేస్ట్‌లోనే మొత్తం కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు నాననివ్వండి. చూడండి, సెమీ సాఫ్ట్‌గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక 2 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టి తీసుకోండి. ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కారం వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అలాగే కొంచెం అల్లం ముద్ద వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపిన చపాతీ ముద్దని మరొకసారి చేత్తో ఇలా కలుపుకొని చపాతీ చేయడానికి ముద్దలుగా తీసుకోండి. చూడండి, ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ దీన్ని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలండి రోలర్‌తో. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి. పైనుంచి మరికొంచెం పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ దీనిని చపాతీలాగా రుద్దుకోవాలి. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు మనం చేసిన చపాతీకి ఒకవైపు మనం బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పాన్‌లోకి తీసుకొని ఒకవైపు కాల్చుకోండి. మరోవైపు ఎగ్ మిశ్రమాన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే. పైనుంచి కూడా కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకి ఈ చపాతీలు అనేవి బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి మెత్తగా. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలానే అన్ని చపాతీలని చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటిని మ్యాంగో పికిల్‌తో కూడా తినొచ్చు, లేదా ఇలానే తినేసేయొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఎప్పుడూ మామూలు పరాటానే కాకుండా ఇలా టొమాటో ఎగ్ పరాటాని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇవి ఆరిపోయిన తర్వాత కూడా ఇంతే మెత్తగా ఉంటాయండి. అంతే, టేస్టీ టేస్టీ టొమాటో ఎగ్ పరాటా రెడీ. చాలా బావుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఆరిపోయిన తర్వాత కూడా ఇంతే మెత్తగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్ యూ.